నేటి పునీతులు పునీత మూడో ఫెలిక్సు గారు. Angelus Domini nunciavit Mariae. ఇదిగో కలలుగను వాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదము. శుక్రవారం, మార్చి 1, 2024. మొదటి పట్టణం, ఆదికాండము 37వ అధ్యాయం 3, 4, 12, 13 మరియు 17 నుండి 28 వచనాలు. ముదిమిని పుట్టినవాడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువ తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్మ, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. అంతటా ఆ మనుష్యుడు, వారు ఇక్కడి నుండి సాగిపోయిరి, దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోత్రానులో చూచెను. వారతనిని దూరాన ఉండగనే చూచిరి. అతడు దగ్గరకు రాకమునుపే అతనిని చంపవలెనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలుగనువాడు వచ్చుచున్నాడు, రండి, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగి వేసినదని చెప్పదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువుటంగీని తీసివేసిరి, అతనిని గోతిలో పడద్రోసిరి. అది వట్టిగోయి, దానిలో నీళ్లు లేవు. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీయుల బిడారు వారికంట బడెను. ఇష్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలము, బోళ్లము, లేపన ద్రవ్యమును తీసుకుని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చినా మనకు మేలేమి కలుగును? రండి, అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి ప్రక్కగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులకు అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు.